నమస్కారం. వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. నేడు ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్. ఉదయం 10 గంటలకు ఫలితాల్ని ప్రకటించనున్న మంత్రి పార్థసారథి. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫైర్ అయిన కాంగ్రెస్ నాయకులు. బాబు చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని సూచించిన ఎమ్మెల్యే విష్ణు. డ్వాక్రా సీఎం ఈవై కార్మికులకు ఈఎస్ఐ కార్డులు, పీఎఫ్ స్లిప్లు పంపిణీ చేసిన మున్సిపల్ కమిషనర్ రవిబాబు. కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ. గుర్తింపు లేని పాఠశాలలపై చర్యలు తప్పవన్న డీఈఓ కృష్ణారెడ్డి. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాలు మరి కాసేపట్లో విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను మాధ్యమిక శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చేతుల మీదుగా విడుదల చేయనున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, సాధారణ ప్రజల సౌకర్యార్థం మార్కులు, గ్రేడులతో సహా ఫలితాలను ఇంటర్నెట్లో అందుబాటులో ఉంచుతున్నట్లు ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షా ఫలితాలను మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథి ఈరోజు ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. దాదాపు 7.5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలను పలు ఇంటర్నెట్, వెబ్ పోర్షన్స్లోనూ, ఈ సేవా కేంద్రాల ద్వారా, పరిష్కాన్ కాల్ సెంటర్ల ద్వారా ఐవీఆర్ఎస్ పద్ధతిలో తెలియజేసేందుకు ఏర్పాటు చేశామని బోర్డు కార్యదర్శి ఎం సుబ్రహ్మణ్యం తెలిపారు. సెల్ ఫోన్ల ద్వారా కూడా ఫలితాలు వెనువెంటనే తెలుసుకునే వీలుందని పేర్కొన్నారు. విద్యా చట్టం నిబంధనలు పాటించకుండా, అనుమతులు లేకుండా పాఠశాలను నిర్వహించే యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని డివైఈఓ కృష్ణారెడ్డి హెచ్చరించారు. 2012-13 విద్యా సంవత్సరంలో తమ పిల్లలను చేర్పించేటప్పుడు ఆ పాఠశాలకు గుర్తింపు ఉందా లేదా అనే విషయాన్ని పరిశీలించుకోవాలని తల్లిదండ్రులకు ఆయన సూచించారు. అనుమతులు లేకుండా స్కూల్స్ ప్రారంభించే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఉప విద్యాశాఖాధికారి కృష్ణారెడ్డి హెచ్చరించారు. కృష్ణలంకలోని ఓ ప్రైవేటు స్కూలు ఎదుట కుసుమ కృష్ణ అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్, ఎస్ఎఫ్ఐ సంయుక్తంగా ధర్నా నిర్వహించాయి. సమాచారం అందుకున్న ఉప విద్యాశాఖాధికారి అక్కడికి చేరుకుని ప్రైవేటు స్కూల్ కార్యాలయంలోకి వెళ్లి రికార్డులను స్వాధీనం చేసుకుని పాఠశాలకు సీలు వేశారు. అనుమతులు లేకుండా స్కూలు ప్రారంభించడం, అడ్మిషన్లు ప్రారంభించే యాజమాన్యాలపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం ఖాయమని హెచ్చరించారు. కృష్ణలంకలో ధర్నా చేపట్టిన కుసుమ కృష్ణ అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేఆర్ఎస్ రావు, ఫౌండర్ అనిల్ కుమార్లు ఉప విద్యాశాఖాధికారి తీసుకున్న చర్యలను అభినందించారు. దుర్గాఘాట్లో కృష్ణవేణి విగ్రహాన్ని భక్తుల సహకారంతో ఏర్పాటు చేయనున్నట్లు దుర్గగుడి ఈవో రఘునాథ్ తెలిపారు. ప్రతి శనివారం కృష్ణవేణికి పంచహారతులు అందిస్తామని తెలియజేశారు. పంచహారతుల్ని భక్తులు వీక్షించాలని ఆయన కోరారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈవో రఘునాథ్ మాట్లాడుతూ, కృష్ణవేణి విగ్రహాన్ని ఇచ్చేందుకు ఒక భక్తుడు ముందుకు వచ్చాడని తెలిపారు. ఆ విగ్రహాన్ని దుర్గాఘాట్లో ఏర్పాటు చేయనున్నామని తెలియజేశారు. ప్రతి శనివారం కృష్ణవేణికి పంచహారతుల్ని ఘనంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పంచహారతుల్లో భక్తులంతా పెద్ద ఎత్తున పాల్గొనాలని ఈవో రఘునాథ్ కోరారు. ప్రధానంగా ఈ కృష్ణ మహారతుల సందర్భంగా కృష్ణానదీ తీరాన మన వారిని ప్రతిష్ఠిస్తే బాగుంటుందని చెప్పి ఒక భక్తుడు డొనేషన్ ఇస్తానని చెప్పి ముందుకు రావడం జరిగింది. అతనికి డైరెక్ట్గా అతన్ని ఒక విగ్రహాన్ని, ఒక 5.5 అడుగుల విగ్రహాన్ని ఒకటి ప్రతిపాదించి మేము ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. అది పూర్తవడానికి ఇంకా 15 రోజులు, 2 నెలలు పడుతుంది. అది రాగానే మన దుర్గాఘాట్లోనే ఒక కృష్ణవేణి మాత విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరుగుతుంది. ప్రతి శనివారం ఇచ్చే కృష్ణ మహారతులు అక్కడికి వెళ్ళి ఆ అమ్మవారికి ఎదురుగా ఈ కృష్ణ మహారతులు ఇవ్వడానికి మా వైదిక కమిటీ వాళ్ళు ప్రతిపాదించారు. ఆ విధంగా మేము ఈ విగ్రహానికి ఆర్డర్ ఇచ్చాం. అది ఒక 2 monthsలో పూర్తి అవుతుంది. అది ప్రతిష్ఠించడం జరుగుతుంది.
ప్రాణాంతక దీర్ఘ వ్యాధులకు ఆయుర్వేద వైద్యం ద్వారా తగ్గించవచ్చని ప్రముఖ వైద్య నిపుణులు జీపీ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ పిఎస్వి సత్యనారాయణ తెలిపారు. అలోపతి వైద్యానికి లొంగని దీర్ఘ వ్యాధులు కొందరు రోగులను పీడిస్తుంటాయని, అలాంటి రోగాలను నయం చేసే ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆయుర్వేదం ప్రాచుర్యంలో ఉన్న ప్రజలు ఆదరించకపోవడం వల్లే దీర్ఘ వ్యాధులకు లోనవుతున్నారని ఆయన తెలిపారు. ప్రాణాంతక దీర్ఘ వ్యాధులు ఆయుర్వేద చికిత్స అనే అంశంపై ఐలాపురం హోటల్లో నిన్న సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయుర్వేద హోమియో వైద్య నిపుణులు జీపీ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ పిఎస్వి సత్యనారాయణ మాట్లాడుతూ అల్లోపతి వైద్యానికి లొంగని దీర్ఘ వ్యాధులను నియంత్రించేందుకు ఆయుర్వేద వైద్యంలో చక్కని విధానముందని అన్నారు. క్యాన్సర్, ఎయిడ్స్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దీర్ఘకాలంలోనే కాక స్వల్పకాలంలోనూ పూర్తిగా నయం చేసే మందులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయని అన్నారు. తమ ఆసుపత్రిలోని పరిశోధనా కేంద్రంలో కొన్ని మిశ్రమాల కలయికతో ప్రాణాంతక దీర్ఘ వ్యాధులకు నయం చేసే మందులు తయారు చేయడం జరిగిందన్నారు. ఆధునిక ఆయుర్వేద మందులు వినియోగించేప్పుడు తప్పనిసరిగా శాకాహారాన్ని అలవాటు చేసుకోవాలని అన్నారు. వీటికి అసలు ఎందులోనూ కూడా మందులు లేవని ప్రచారం, అందులో ఆయుర్వేదంలో కూడా అసలే లేవని ఈ విధంగా ప్రచారం జరుగుతుంది. వీటికి నేను ప్రాణాంతక వ్యాధులకి ఇటు దీర్ఘవ్యాధులకు కూడా మందులు కనిపెట్టి కనీసం 20 సంవత్సరాలు అవుతుంది. ఇవన్నీ కూడా ఏదో కనిపెట్టడం కాదు, అప్రూవ్డ్, పేటెంటెడ్ అండ్ ఐఎస్ఓ సర్టిఫైడ్ అండ్ జిఎంపి సర్టిఫికేషన్. ఇటువంటి మందులు కనిపెట్టి అప్పటి నుంచి కూడా ప్రజలకు అందిస్తూనే ఉన్నాను. పేదవాళ్ళకి మనీతో సంబంధం లేదు, పేదవాళ్ళకి మనీతో సంబంధం లేకుండా కూడా ఇస్తున్నాను. మందు ప్రారంభించిన నిమిషాల్లోనే వైరస్ వస్తుందని రుజువైంది. సామాన్యుడైన గురుభక్తి కలిగి ఉంటే మహాత్ముడవుతాడని శ్రావణవపేటం వ్యవస్థాపకులు త్రిభాష మహాసహస్రావధాని పద్దిపర్తి పద్మాకర్ భక్తులకు ఉపదేశించారు. కలియుగంలో మానవులు కష్టపడే తత్వాన్ని వీడి సుఖమయ జీవితాన్ని కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రతి మానవుడు భగవద్గీత చదివి ఆచరించాలని ఆయన సూచించారు. నెక్కలపూడి సీతారామయ్య సదాకీర్తి దంపతుల నిర్వహణలో స్థానిక సిద్ధార్థ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన శ్రీమద్ భాగవత సప్తాహ ప్రవచనాలు కార్యక్రమాన్ని నిన్న త్రిభాషా మహాసహస్రావధాని వద్దిపర్తి పద్మాకర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం భగవద్గీతలోని సూక్తులను ఆయన ఉపదేశించారు. భగవద్గీతను పఠించటం ద్వారా సర్వ పాపాలు నశిస్తాయని పేర్కొన్నారు. కలియుగంలో మానవులు కష్టపడే తత్వాన్ని వీడి సుఖమయ జీవితాన్ని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. అలసత్వం, సోమరితనం, మందబుద్ధి విపరీతంగా పెంచుకుంటూ మానవుడనే విషయాన్ని మరిచి క్రూరంగా వ్యవహరిస్తున్నాడని అన్నారు. ఫలితంగా ఆయుర్దాయం తగ్గిపోతూ అనతి కాలంలోనే మృత్యువుడిని చేరుకుంటున్నాడని ఉపదేశించారు. 28వ ద్వాపర యుగంలో వేదవ్యాస అవతారం ఎత్తాడు. అందుకే వ్యాసో నారాయణో హరి. 28వ ద్వాపర యుగంలో మరి కాసేపట్లో కలియుగం వస్తుందనగా లోక సంరక్షణ కోసం శ్రీహరి తన దివ్య కళలలో 2 కళలను పుడిగిపుచ్చుకొని, శ్రీహరిలో 16 కళలు ఉన్నాయి. ఈ 16 కళలలో 2 కళలతో అవతరించాడు వేదవ్యాసునిగా. పుట్టగానే ఉపనయనంతో పుట్టాడు ఆయన, యజ్ఞోపవేత ధారణతో పుట్టాడు, నల్ల జింక చర్మంతో పుట్టాడు, శ్రీ మహావిష్ణువులాగే నీలమేఘఛాయ శరీరుడైన తల్లికి తండ్రికి నమస్కరించాడు, తపస్సుకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు కాసేపు ప్రకటనలో